ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్లోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తమ ఓటుకు వినియోగించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్పై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రశాంతంగా ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ లోక్సభ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా ఓటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రస్తుతం మనము డైట్ కళాశాల ప్రాంగణంలో డైట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో స్వయంగా జిల్లా కలెక్టర్ రాజర్షి గారు ఓటు వేయడం జరిగింది. జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో కలెక్టర్ గారు తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఈ నిన్న వర్షం పడడం కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయడం జరిగింది? సో అందరికీ నమస్కారం. మీకు తెలుసు ఈరోజు మనం 13th మే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్కి 2200 పోలింగ్ స్టేషన్స్లో ఈరోజు మాక్ పోల్ చేయడం జరిగింది. పోలింగ్ కూడా స్టార్ట్ అయింది. సో నిన్న బేసికల్గా వర్షం వల్ల కొన్ని చోట్ల ఎక్కువ గాలి రావడం వల్ల కొన్ని ప్లేసెస్లో ఈ పోల్ పడిపోవడం వల్ల అక్కడ ఒక 2-3 అవర్స్ ఇలానే డిస్రప్షన్ రావడం జరిగింది. అన్ని చోట్ల కాదు, మన భీంపూర్ కానీ, జైనాథ్ కానీ, ఆదిలాబాద్ రూరల్ కానీ ఇలానే కొన్ని చోట్ల సమస్యలు రావడం జరిగింది. సో మన ఎస్సీ ఎలక్ట్రిసిటీకి ముందే అలర్ట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా నిన్న నైట్ 2 o'clock వరకు అన్ని ఫెసిలిటీస్ మళ్ళీ రీస్టోర్ కూడా చేశారు. కాబట్టి ప్రతి ఒక్క చోట్ల ఇప్పుడు ప్రశాంతంగా ఎన్నికల కొనసాగుతుంది. థ్యాంక్ యూ సార్. ఏర్పాట్లు సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది? మనకి డిస్టిక్లో ఆల్ పోలింగ్ స్టేషన్లో డిప్లాయ్మెంట్ సరిగా అయింది. మావుస్ ఎఫెక్టెడ్ ఏరియాలో కూడా పోలింగ్ స్టేషన్లో కూడా మేము డీటెయిల్ ఎక్కువ డిప్లాయ్మెంట్ చేస్తాము. నార్మల్ పోలింగ్ స్టేషన్ డిప్లాయ్మెంట్ కాకుండా ఏరియా డామినేషన్ అండ్ ఆర్ఓపీతో పాటు ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. విల్ ఎన్షూర్ దట్ పోలింగ్ హ్యాపన్స్ పీస్ఫుల్ ఇన్ ద డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. మొత్తానికి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ఉంచడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, వర్షం కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో జైనత్, బేలా వంటి మండలాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగిందని, కరెంటు విషయంలో కూడా కొన్ని చోట్ల ఈ కరెంటు లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి వెంటనే రెక్టిఫై చేయడం జరిగిందని, మొత్తానికి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టు జిల్లా కలెక్టర్ గారు వెల్లడించారు. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్.